ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మేరీ జోష్న యొక్క జీవితము మనం గమనిస్తే యోబు చెప్పిన ఒక మాట జ్ఞాపకం వస్తుంది. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకు మహిమ కలుగును గాక. ఈ లోకంలో మనం ఉన్నంత కాలము మనం ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాం. నెక్స్ట్ 5 సంవత్సరాల్లో, నెక్స్ట్ 10 సంవత్సరాల్లో నేను ఇలా చేయాలి, అలా ఉండాలి, అక్కడ ఉండాలి, ఇది సాధించాలి అని అనుకుంటూ ఉంటాము. ఇక్కడే శాశ్వతంగా ఉండిపోతామేమో అనుకుని మనం ఎన్నో విషయాలని మనం కట్టుకుంటూ ఉంటాము. కానీ ఎప్పుడు ఆయన పిలుపు ఉంటుందో మనకు తెలియదు. ఎప్పుడు ఈ రోజున మరి నిన్నటి రోజున మనల్ని విడిచి వెళ్ళింది, రేపటి రోజున ఇక్కడ ఉన్న మనం వెళ్తామేమో. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మనలో ఎంతమంది ఆయన చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, ఎంతమంది ఆయన్ని కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నామండి. ఈ రోజున దేవుడు మనకిచ్చిన ఈ జీవితాన్ని దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నామా లేదా? షీఈ్ హార్డ్లీ 29 years old, 29 సంవత్సరాలు. దేవుడు స్కూల్ నుంచి కాలేజీకి ప్రమోట్ చేశాడు, కాలేజ్ నుంచి ఉద్యోగానికి ప్రమోట్ చేశాడు, అక్కడి నుంచి ఒక భార్యగా, ఒక తల్లిగా ప్రమోట్ చేశాడు. చెక్. ఈ రోజున ఆయన రాజ్యానికి ఆయన ప్రమోట్ చేశాడు. షీ వాజ్ ప్రమోటెడ్ టు గ్లోరీ అని అంటారు. ఒక మనిషి ఈ లోకాన్ని విడిచి వెళ్తే అందరం బాధపడతారు, అందరూ కూడా కోల్పోయిందని చెప్పి మనందరం కూడా ఏడుస్తూ ఉంటాము. కానీ ఇట్ ఈస్ యాక్చువల్లీ అ ప్రమోషన్, దేవుణ్ణి కలుసుకునే ప్రమోషన్. దేవుడు తనకిచ్చిన ఈ 29 సంవత్సరాలు దేవుని కొరకు నమ్మకంగా బ్రతికింది. సేవా పరిచయలో, ఇందాక సిస్టర్ చెప్పినట్లుగా, నిసి పాల్ గారు చెప్పినట్లుగా, సేవా పరిచయలో తనకున్న సమయాన్ని ఎంతో బలంగా వాడింది. ఒక నమ్మకమైన కుమార్తెగా, ఒక నమ్మకమైన భార్యగా, ఒక నమ్మకమైన తల్లిగా ఈ లోకంలో తన బాధ్యతలన్నీ కూడా నిర్వర్తించి ఈ రోజున మరి దేవుని పిలుపుని అందుకొని ఆయన రాజ్యానికి చేరుకుంది. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ రోజున మన ఇంట్లో ఒక చిత్తు కాగితం పడిపోతే గబగబా పరిగెత్తుకుంటూ దాన్ని వెళ్ళి మనం తీసుకోము. అదే ఒక బంగారు వస్తువు పడిపోతే గబగబా పైకి తీసి దాన్ని దులిపి తిరిగి మళ్ళీ అది ఎక్కడ ఉంటుందో అక్కడ పెడతాము. ఈ రోజున ఒక చిత్తు కాగితానికి, ఒక బంగారు ఉంగరానికి ఎంత అయితే డిఫరెన్స్ ఉంటుందో, ఈ రోజున ఆయన భక్తులకి కూడా దేవుడు అంత విలువనిచ్చేవాడిగా ఉన్నాడు. వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు ఆయన పరలోకం యొక్క ద్వారము దగ్గర నిలబడి వారిని ఆహ్వానిస్తూ ఈ రోజున మరి మేరీ జోష్నను దేవుడు హత్తుకొని ఆయన యొక్క పరదేశికి ఆహ్వానించిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున అటువంటి ఘనత, అటువంటి ఆహ్వానము మనందరం కూడా పొందేవారిగా ఉండాలి. ఈ లోకంలో మరి మనందరికంటే ముందుగా యేసుక్రీస్తు వారిని కలుసుకుంది, మనందరికంటే కూడా ముందుగా దేవుణ్ణి కలుసుకుంది. ఈరోజు మనందరికంటే కూడా అక్కడికి వెళ్ళి తన కుటుంబ నిమిత్తము, తన బిడ్డ నిమిత్తము, తన భర్త నిమిత్తము, తన తల్లిదండ్రుల నిమిత్తము, తన తమ్ముడి నిమిత్తము ఆమె విజ్ఞాపన చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఈ రోజున మరి ఆమె యొక్క మరణము ఈ రోజున మనందరికీ కూడా ఒక లెసన్ని, ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉంది. కనుక ఏ ఒక్కరం కూడా మరి నిరీక్షణ లేని వారి వల్ల దుఃఖపడకుండా మనందరం కూడా దేవుని కలుసుకోవడానికి మరి మేరీ జోష్న యొక్క జీవితాన్ని ఒక మాదిరిగా తీసుకొని మనందరం కూడా ముందుకు వెళ్దాము. దయచేసి కుటుంబం వాళ్ళందరికీ కూడా, కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే, మీరందరూ కూడా మరి ధైర్యంగా ఉండండి. ముఖ్యంగా మరి వారి యొక్క భర్త వంశీ గారు, అలాగే వారి యొక్క కుమారుడు, ఆ కుమారుడు ఇక మీదట తల్లి యొక్క ప్రేమను పొందలేడు అని మనందరం అనుకుంటాము. కానీ ఈ లోకంలో అన్ని ప్రేమల కంటే దేవుని యొక్క ప్రేమ ఉన్నతమైనది. తల్లిలాగా దేవుడు ఆమెని ఆదరిస్తాడు, తల్లిలాగా దేవుడు ఆ కుమారుడిని పెంచుతాడు. తల్లి ప్రేమ కంటే కూడా ఇంకా గొప్పగా తల్లి తన బిడ్డను విషయంలో ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే కలిగి ఉందో, నా బిడ్డ పెరిగి పెద్దోడైనాక ఒక మంచి పొజిషన్ ఉండాలి, ఉన్నతమైన స్థలాల్లో ఉండాలని ఎలా అయితే కోరుకుందో, ఆ తల్లిదండ్రులు ఎలా అయితే కోరుకుంటారో దానికంటే కూడా ఇంకా ఉన్నతమైన రీతిలో దేవుడు వారి కుమారుని దీవించును గాక. ఆమె యొక్క ఆ తల్లి యొక్క మరి త్యాగమును, ఆ తల్లి యొక్క ప్రేమను మించి దేవుడు మరి కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. దేవుడి మాటలు దీవించును గాక.